నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీమతి కె సత్యవతి ఛానల్. యాత్రలో రెండో భాగం. 2 రోజుల్లో మేము అష్టవినాయకుల్ని చూసామండి. మూడో రోజు అమ్మవారు కోల్హాపురి మహాలక్ష్మి, అందరికీ చాలా తెలుసున్న అమ్మవారు. ఇది ఎక్కడుందండి? మహారాష్ట్రలోనే ఉంది. చాలా అందంగా ఉన్నారు అమ్మవారు. ఈ ఎక్కడుందండి? కోల్హాపూర్ పట్టణ ప్రాముఖ్యత శ్రీ మహాలక్ష్మి అతి ప్రసిద్ధ దేవాలయము, అందరికీ తెలుసునండి. ఇది అష్టాదశ పీఠాల్లో కూడా వస్తుంది. ఇది కోల్హాపురి మహాలక్ష్మి, ఇది శక్తి పీఠాల్లో కూడా ఒకటి. 7వ శతాబ్దికి చెందిన ప్రాచీన ఆలయం, చాలా పురాతన ఆలయం ఇది. ఇంకా అమ్మవారిని చూసిన తర్వాత ఇంకా దగ్గరలో ఉన్న చూడవలసిన ప్రదేశాలు న్యూ ప్యాలెస్, 3వ రంకాల సరస్సు, దజిపూర్ వన్యప్రాణి, మహాద్వార్ రోప్ మార్కెట్, సతీదేవి కళ్ళు పడ్డాయని పురాణ విశ్వాసము. అంటారు కదండి, అన్ని చోట్ల అమ్మవారి అవయవాలు పడిన చోటల్లా అమ్మవారిది ప్రసిద్ధి అయిందని. అట్లాగా అమ్మవారి కళ్ళు అక్కడ పడ్డాయని ప్రాముఖ్యత ఉంది. అక్కడ దగ్గరలోనే ఒక గంటన్నర ప్రయాణంలో వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి. కెట్టె కవలే, ఇది కూడా పూనా బెంగళూరు వెళ్ళే హైవేలో ఉందన్నమాట అండి. జాతీయ హైవేలో ఉంది ఇది. వెంకటేశ్వర స్వామితో పాటు పద్మావతి, ఆండాళ్ అమ్మవారు, వేణుగోపాలస్వామి దేవాలయాలు ఉన్నాయి ఆ ప్రాంగణంలో. చాలా పెద్ద పెద్ద విగ్రహాలండి, చాలా చాలా అందంగా ఉన్నాయి. ఎంత చూసినా ఇంకా అక్కడే ఉండాలి, నిలబడి చూస్తేనే మనకి మనసు ఆనందంగా అనిపించిందండి. అంత బాగున్నాయి విగ్రహాలు. ఆండాళ్ళ అమ్మవారు కూడా చాలా విశేషంగా అలంకరించారు. ఇప్పుడు మనకి ధనుర్మాసం నడుస్తుంది కాబట్టి అండి, ఆ ఆవరణలో చాలా పెద్ద పెద్ద విగ్రహాలు. ఈ ఆలయం అండి ఖర్చు 27 కోట్లు ఖర్చు వచ్చిందటండి ఆ ఆలయం చేయటానికి. అంత బాగా చాలా బాగుందండి ఆలయం. అక్కడ ఏంటంటే ఒక వింత ఉందండి. ఏంటంటే ఆ వింత, ఎప్పుడైనా మన బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మనం చెప్పులు వేసుకుని వెళ్తాం ఎక్కడికి వెళ్ళినా సరే, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత టాయిలెట్ వెళ్ళాలంటే వాళ్ళు టాయిలెట్ దగ్గర కూర్చుని వాళ్ళు జోళ్ళు ఇడిచిపెట్టేసి వెళ్ళండి అన్నారు వాళ్ళు. చూడండి, అందరికీ టాయిలెట్స్ వెళ్ళాలంటే మనకి చెప్పులు వేసుకుని వెళ్తాం, కానీ అక్కడ బయట ఇడిచిపెట్టి వెళ్ళాలన్నారు వాళ్ళు. అది విచిత్రం అనమాట అండి. ఇంకా దగ్గరలోనే పండరీపురం మనకు అందరికీ తెలుసు. చిన్నప్పుడు కూడా కొన్ని సినిమాలు ఇట్లాంటివే చూసేవాళ్ళం ఎక్కువ. పండరీపురము ఇది ఎక్కడుందండి? షోలాపూర్లో ఉంది. ఇది కూడా మహారాష్ట్రలోనే ఉంది. ఆరాధ్య దేవుడు విఠలుడు స్టోరీ అందరికీ తెలిసే ఉంటుంది. భక్తుడు కూడా భగవాన్ని ఆదేశించి నిలబెట్టించేసే భక్తుడు కూడా ఉన్నాడు. అందువల్ల ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా విఠలుడు నిలబడే ఉన్నాడు అక్కడ. అమ్మవారు రుక్మిణీదేవి. విఠలుడు పాపాన్ని సమర్థించడు, కానీ పాపిలో ఉన్న ఆశను విడిచిపెట్టడు. అనుకుంటాడు భగవంతుడు, పాపి అయినా ఏదో లోపల కార్నర్లో తప్పకుండా ఈ పాపి కూడా మంచివాడు అవుతాడు అన్న ఆశ విడిచిపెట్టాడు భగవంతుడు. అందుకే పండరిపురంలో విఠలుడు ఇలా నిలబడి ఉన్నాడు అని అంటారు. చూడండి, ఎంతమంది వచ్చినా మనకి ఎంత చూస్తున్నా తనివి తీరని విగ్రహం అండి పండరీపురం అంటే. చాలా బాగుంటాడు విఠలుడు. ఎంత ఆలస్యమైనా నా దగ్గరకు వస్తాడన్న ఆశతోటి భగవంతుడు నిలబడి చూస్తాడు అంటారు. చాలా ప్రసిద్ధమైన మన భారతదేశంలోనే ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి. ఎంత అందంగా ఉంటాయంటే మనము తనివి తీరకుండా తప్పకుండా మనము ఒకసారి అన్ని పుణ్యక్షేత్రాలు
దేశం అండి మన భారతదేశము. నమస్తే అండి. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.